అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ మీడియా. నేను కుటుంబరావుని. రాత్రి 7 గంటల తర్వాత చేతిలో మొబైల్ కనిపిస్తే 500 జరిమానా. మీరు చదువుకునే విద్యార్థుల అయితే రాత్రి 7 గంటల తర్వాత మొబైల్ ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు జరిమానా తప్పదు. రాత్రి 7 గంటల తర్వాత మొబైల్ వినియోగించుకున్నందుకు 500 జరిమానా చెల్లించాల్సింది. ఈ కఠిన నిర్ణయాన్ని ఓ గ్రామంలోని పౌరులందరూ తూచే తప్పకుండా పాటిస్తున్నారు. మరి ఆ గ్రామం ఎక్కడ ఉందంటే పొరుగున ఉన్న మహారాష్ట్రలో. ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ యుగమైపోయింది. పసిబిడ్డ నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ఫోన్ వాడకం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా మైనర్లు మొబైల్ ఫోన్లు వినియోగించడం వల్ల చెడిపోతున్నారనేది నగ్న సత్యం. దీంతో చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకు మొబైల్ ఫోన్లు దూరంగా ఉంచుతున్నారు. అయినా కూడా దొంగసాటుగా స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తూ సమయాన్ని వృధా చేస్తూ చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఓ గ్రామ పెద్దలు పిల్లల మొబైల్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. కఠిన నిర్ణయం ఏంటంటే మహారాష్ట్ర అహ్మద్ నగరంలోని నివాస తాలూకాలోని సౌందాల గ్రామంలో సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం గ్రామ పంచాయతీలో జాతీయ గీతాలాపన చేస్తున్నారు. ఈ సమయానికి ఎక్కడ వారు అక్కడే నిల్చొని జాతీయ గీతాలను చేయాలి. దీంతో ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందిస్తున్నట్లు గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. మొబైల్ కనిపిస్తే వారికి 500 రూపాయల జరిమానా. ఇక పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామ పెద్దలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 7 గంటల తర్వాత విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇవ్వడాన్ని నిషేధించారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరి చేతిలోనైనా మొబైల్ కనిపిస్తే వారికి 500 రూపాయల జరిమానా విధించారు కూడా. అదేవిధంగా గ్రామాన్ని బాల కార్మిక రహితంగా మార్చాలని కూడా నిర్ణయించారు. బాల కార్మికుల గురించి సమాచారం ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమతిగా అందిస్తున్నారు. కట్నంపై కఠిన నిబంధన. వీటితో పాటు గ్రామ పంచాయతీ మరో ప్రత్యేక చొరవ కూడా తీసుకుంది. అదేంటంటే గ్రామంలో కట్నం డిమాండ్ చేసే వారిపై కఠిన నియమ నిబంధనలను పాటిస్తున్నారు. ఎవరైనా కట్నం అడిగినట్లు తమ దృష్టికి తీసుకువస్తే 5000 రూపాయల బహుమతిగా ఇస్తామని పంచాయతీ సభ్యులు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం గృహహింసను కూడా నివారిస్తుందని సర్పంచ్ శరద్ ఆర్గాడే అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఆ గ్రామంలో అన్ని కట్టుబాట్లతో గ్రామం చాలా ఆనందంగా సంతోషంగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ విధంగా కూడా మీ గ్రామాన్ని కూడా ప్రయత్నించి చూడండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నేటి వీడియో. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా. అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం.